కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు, అదేవిధంగా ఇతర కారణాల వల్ల అది పూర్తి స్థాయిలో ఫలప్రదం కావడం లేదు. ఈ నేపథ్యంలోనే పోయిన ఎన్నికల్లో కూటమి గెలుస్తుందని ముందే ఖచ్చితంగా చెప్పినటువంటి వారిలో ఒకరైనటువంటి ప్రవీణ్ పుల్లాట 2 జిల్లాల్లో ఎన్డీఏ అంటే కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు, కూటమి ప్రభుత్వ పరిస్థితి మీద తన యొక్క రైజ్ సంస్థ సర్వే అంచనాలను కూడా ఆయన ఎక్స్లో షేర్ చేయడం జరిగింది. ఇందులో ఈ మధ్య విడుదల చేసినటువంటి విజయనగరం జిల్లా తన రైజ్ సర్వేలో విజయనగరం ఎంపీ సెగ్మెంట్లో అంటే విజయనగరం జిల్లాలో బొబ్బిలి, రాజాం అసెంబ్లీ స్థానాలు తప్పితే మిగిలిన 5 అసెంబ్లీ స్థానాల్లో అసంతృప్తి స్థాయి అధికంగా ఉందని చెప్పేసి ప్రవీణ్ పుల్లాట చెప్పడం జరిగింది. అలాగే విజయనగరం, గజపతి నగరం అసెంబ్లీ స్థానాలు యావరేజ్ జాబితాలో ఉన్నాయంట. దీని మీద పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానని చెప్పేసి ఆయన ప్రకటించడం కూడా జరిగింది. అదేవిధంగా ఆయన తాజాగా కాకినాడ ఎంపీ సెగ్మెంట్కి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. తుని, ప్రతిపాడు, కాకినాడ సిటీ, అదేవిధంగా కాకినాడ రూరల్లో ఎమ్మెల్యేలు ప్రభుత్వం మీద అసంతృప్తి అధికంగా ఉందని చెప్పేసి ప్రవీణ్ పుల్లాట గారు తన విశ్లేషణలో చెప్పడం జరిగింది. అలాగే పిఠాపురంలో ఎక్కువ ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదని చెప్పేసి దాదాపుగా చెప్పేశాడు. పెద్దాపురంలో మాత్రం కూటమిపై మిశ్రమ స్పందన కనిపిస్తుందంట. తన రైజ్ సర్వే పూర్తి గణాంకాలు, IVRS ఆడియో రికార్డులు కూడా మీకోసం అందిస్తామని చెప్పేసి ఆయన ఎక్స్లో ప్రవీణ్ పుల్లాట గారు ప్రకటించడం కూడా జరిగింది. సో ఈ లెక్కను చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 1 సంవత్సరానికే పరిస్థితి ఎలా ఉందంటే ముందు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మనందరం కూడా ఆలోచన చేయొచ్చు. అదేవిధంగా తన సర్వే విశ్లేషణ మీద తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలు అయితే తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తూ ట్వీట్లు కూడా పెడుతున్నారు. ఆయన సర్వే విశ్లేషణ మీద కౌంటర్లు కూడా వేస్తున్నారు. గతంలో ఇదే ప్రవీణ్ పుల్లాట ఎన్నికల్లో కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేసి 10ల సంఖ్యలో సర్వే విశ్లేషణలు విడుదల కూడా చేశాడు, వీడియోలు కూడా చేశాడు. అవన్నీ దాదాపుగా నిజమయ్యాయి కూడా. దీంతోనే కూటమి పార్టీలు పైకి గంభీరంగా కనిపిస్తున్నా లోపల ఆందోళన అయితే చెందుతున్నారంట. ఈ వ్యవహారం మామూలు పడదు. అదేవిధంగా తిరుపతి సెగ్మెంట్లో కూడా పరిస్థితి అలానే ఉంది. ఈ ప్రవీణ్ పుల్లాట చెప్పినటువంటి సర్వేలో శ్రీకాళహస్తి, సూలూరు, శ్రీకాళహస్తి అదేవిధంగా వెంకటగిరి ఈ 2 నియోజకవర్గాల్లో ఓ మోస్తారు కూటమికి కొంచెం పాజిటివ్గా ఉందని చెప్పేసి చెప్పాడు. మిగతా అన్ని నియోజకవర్గాల్లో నెగిటివ్గా ఉందంట. కానీ శ్రీకాళహస్తిలో అంత పాజిటివ్గా ఉందా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్కే. ఎందుకంటే అక్కడ బొజ్జల మన సుధీర్ రెడ్డి గారు చేసే అరాచకాలు, దోపిడీ, స్వర్ణముఖి నదిని మొత్తం కూడా కబ్జా చేశారు. అంటే ఇసుక, స్వర్ణముఖి నది నుంచి ఇసుక ఏ విధంగా అక్రమంగా తరలిస్తున్నాడో మనం చూస్తున్నాం. ఇంకా వెంకటగిరి నియోజకవర్గానికి వస్తే ఇంకా అక్కడ పరిస్థితులు ఇంకోలా ఉన్నాయని చెప్పేసి చాలామంది చెప్పుకుంటున్నారు. మొత్తానికైతే ఆల్మోస్ట్ చాలా జిల్లాల్లో కూటమికి అయితే వ్యతిరేకంగా అయితే పవనాలు వీస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి సర్వే సంస్థ రైజ్ సర్వే సంస్థ, ఆ సంస్థ ఇలా విడుదల చేసిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో గ్రౌండ్ లెవెల్లో మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. మరి చూద్దాం ముందు ఇంకా అన్ని నియోజకవర్గాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడాలి మరి.